ఈ బాధలు ఉన్నాయి అన్నా డెఫినెట్‌లీగా. మావి అంత డిఫరెంట్‌లే భవాని. అంతే. అది చెప్పుకోలేంలే జాను. అది చెప్పుకోలేము. ఎవరింట్లో సమస్యలు వాళ్ళకుంటాయి. అందులో నేను కూడా పెడుతున్నాను అందరి బాధలు. పడుతున్నానునా. ఏమి చేస్తాం చెప్పి ఏమీ చేయలేం. నేను చూసి నేర్చుకోండి. మీ మీ ఇద్దరు నన్ను చూసి నేర్చుకోండి మీ ఇద్దరు. నీ బాధల ముందు మాయన్నీ తక్కువేలే. అంతే. ఇంకా సేమ్ అలానే జాను గారు నువ్వు చెప్పింది కరెక్ట్ అదే. రబ్బర్ సాగుతున్నట్లు మనయి కూడా అలానే ఉన్నాయి నిజమే. నేను నా లైఫ్‌లో అన్నీ చూసా. రోజా పడే బాధల ముందు మామూలు కాదులే. అది మాయి చాలా చిన్నవి. నువ్వు ఈ వయసులోనే అన్నీ చూసావు రోజా. ఆ విషయం నాకు కూడా తెలుసు. మ్యారేజ్ అయ్యాక ఇంకా ఏమి ఉంటుందో, ఇంకా మంచిగానే ఉంటది రోజా. నువ్వు అలా ఊహించుకోకు. అన్నీ మంచిగానే ఉంటాయి. ఎందుకు అన్నయ్య ఏడుస్తున్నావు? ప్రతి ఇంట్లో ఉంటాయి. 5 నంబర్స్ ఉన్నారు. ప్లీజ్ చాట్ చేయండి. ఎవరు సైలెంట్ వాచింగ్ చెయ్యకు. అందుకే చెప్తున్నా ఫీల్ కాకండి. మీరు బాధపడుతుంటే నాకు బాధ అవుతుంది. హ్యాపీగా ఉండండి. అందరూ ట్రై చేద్దామన్నా. మీకు ఎక్కువ బాధ అనిపిస్తే నన్ను గుర్తు తెచ్చుకోండి జాను గారు, భవానీ అక్క. ఓకే రోజా ధైర్యం. థ్యాంక్ యూ మా రోజా. నేను ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు కానీ ఈ 1 వీక్ ఎక్కువ బాధేస్తుంది రోజా. నేనెప్పుడూ అంత పట్టించుకోను. బాధలు వస్తాయి బట్ నేను ఏంటంటే ఈ చెవున వింటా, ఈ చెవున వదిలేస్తా. బట్ ఈ మధ్య ఒక్కోసారి చెప్పుకోలేని బాధలనమాట అసలు. అప్పుడు కొంచెమైనా బెటర్ అనిపిస్తుంది. నిజమే రోజా. హలో ఫ్రెండ్స్ వాట్ హ్యాపెండ్? అమ్మో! మీరేంటి ఈ మధ్య అసలు లైవ్‌కే రాకుండా ఎటో వెళ్ళిపోయినావు. ఏం హ్యాపెన్ కాలేదండి. మీరు లైవ్‌కి రాలేదనే మేమందరం బాధపడుతున్నామండి. అసలు లైవ్‌కే అడ్రెస్ లేకుండా పోయినావు. రోజా మేమందరం ఉన్నాముగా రోజా ఫీల్ అవ్వకూడదు. అంతే ఆర్ఆర్ ఓకే. కన్నయ్య ఏమీ కాలేదండి. మీరు లైవ్‌కి ఎందుకు రావట్లేదు నాని గారు? అక్క నైట్ డిన్నర్ స్పెషల్ ఏంటి? సుప్రజ అక్క హ్యాపీగా నవ్వండి అందరూ. హౌ ఆర్ యూ? బాగున్నానండి. నేను చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? కరెక్టే అది. అందరూ ఉన్నారు అక్క. కానీ నా లైఫ్ వేరుగా అందుకే అలా చెప్పినా అంతే అక్కో. నేను కూడా కోపం తగ్గించుకుంటున్నా. చాలా బెటర్ పనైతే చేస్తున్నారు మహేష్ అన్న. చాలా మంచి పని చేస్తున్నారు. నేను కూడా నీలాగే కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు కూడా చాలా కోపం తెలుసా? చాలా కోపం. ఆ తర్వాత ఆలోచిస్తా ఎందుకు అంత కోపపడ్డాను అని. ఈ మధ్య కొంచెం కొంచెం తగ్గించుకుంటున్నా. ఇంకా కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తా నేను కూడా కోపం. గుడ్. ఓకే. ఎందుకండి ఈ మధ్య అసలు లైవ్‌కి రావట్లేదు? ఓకే. అవును భవాని. రోజా చెప్పినాక తగ్గించుకున్నా. గ్రేట్ అన్నా. అవునులే రోజా. థ్యాంక్ యూ అక్కో. కొంచెం కొంచెం తగ్గించుకోవాలి అన్న కోపం వల్ల మనకి తర్వాత ఏమీ రాదు. కానీ ఆ సమయానికి అలా వచ్చేస్తది ఆ కోపం అనేది. లైవ్ ఈస్ దేర్ ఇన్ 8 నంబర్సా? 5 నంబర్సా? రోజా చెప్తే కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఎందుకు అవునా గుడ్ అన్నో. ఏదో ఒక విధంగా మీరు మారుతున్నారు. అది చాలు అన్న మాకు. ఏదో ఒక విధంగా మీరైతే మారుతున్నారు కదా! అది